విశ్వకర్ హాయ్ సార్. సార్ నమస్తే సార్ ట్రైలర్ చూస్తే కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు, ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని, కానీ కొంచెం వల్గర్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది కొద్దిగా చూస్తే. సో ఎంటర్టైన్ ఆడియన్స్ని ఏంట్రా అయినా సార్ మీరు మా యూతే కదా, ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు? కానీ అదే అంటే ఎంటర్టైన్ చేయాలంటే ఇలా ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? రకరకాలుగా చేస్తాం సార్, కోసమేనా వచ్చినాం ఒక్కొక్క ప్రతి సినిమా ఒకటేలాగా తీయలేం కదా, ఇదో వెరైటీ, టేక్ ఇట్. చాలా శుద్ధపూస్తున్నారు మీరు కదా. ఇంక తర్వాత సినిమా చూసిన తర్వాత మాట్లాడు. డన్. విశ్వకర్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ నమస్తే సార్. మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా, ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు, నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు? కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కాంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కాంపౌండ్ ఏం లేదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఈజ్ బాస్. అండ్ మేము అభిమానించేటోళ్ళు ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి 1000 కారణాలు ఉంటాయి. మీరు వేయకుండి కాంపౌండ్లు. ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరు హేట్రేట్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల. దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్. మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్కి పిలవడం కానీ, చాలా పెద్దరిగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం వేయకూరు దాంట్లో, అంతే. ఓకే సరే, గతంలో రాజేంద్ర ప్రసాద్ గారిది మేడం వచ్చింది, ఎస్ ఆల్రెడీ చూశారు, యాజ్ డీజ్ సేమ్ అలాగా ఉంది. ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు. దానికి ఇక్కడ థియేటర్లో అంటే ఆ కెమెరాలు